మనము ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో నీటి పన్ను, ఇంకా ట్రేడ్ లైసెన్స్ మొదలగు సేవలు ఎలాగ చూద్దాము. ఇక్కడ సిడిఎంఏ సేవలు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ ఇక్కడ సేవను ఎంచుకోండి. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయండి. కింద సెలెక్ట్ చేసుకోండి సమర్పించండి దగ్గర. నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి, మల్టిపుల్ ఆప్షన్స్. ఇక్కడ క్లిక్ చేయండి దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చారంటే స్టేటస్ ఏందని తెలుసుకోవచ్చు. ఆసిపన్ ప్రాపర్టీ ట్యాక్స్, నీటి వాటర్ ఛార్జెస్, డ్రైనేజ్ కనెక్షన్, ట్రేడ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇవన్నీ సర్వీసెస్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఎగ్జాంపుల్గా. ఇప్పుడు కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అవుతుంది, టైటిల్ బదిలీ, విలీనము, దెబ్బతీసింది, ఇలా మొదలుగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ ఛార్జెస్ అయితే వాటర్ ఛార్జెస్, కొత్త వాటర్ ట్యాప్ కనెక్షను, మళ్ళీ రీకనెక్షను, చేంజ్ ఇన్ ద నేము, కనెక్షన్ క్లోజింగు, ఇలాంటి ఆప్షన్స్ సర్వీసెస్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రైనేజ్ కనెక్షను, అంటే ఫ్రెష్గా డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడము లేదా చేంజ్ చేయడము, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్, అంటే బిజినెస్ వాళ్ళు లైసెన్స్ పొందాలంటే కొత్త బిజినెస్ ఆల్రెడీ ఉండేది రెన్యువల్, లేదంటే లైసెన్స్ క్లోజ్ చేయడము, ఇలాంటి సర్వీసెస్ చూసుకోవచ్చు. మ్యారేజ్ అప్లికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెష్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడము, లేదంటే ఆల్రెడీ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ మళ్ళీ కాపీ ఒకటి కావాలంటే పొందొచ్చు ఇక్కడి నుంచి. అంటే డిస్టిక్, ఏ మండలం అయితే ఆ మండలం అవి సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ ఇచ్చిన నెంబర్, ఆల్రెడీ అప్లై చేసిన నెంబర్ సెలెక్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసి కొనసాగిస్తే మనకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఇవన్నీ మనం ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్తో